హలో హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళాలా వద్దా అనుకుంటూ వాతావరణం బాగోక మేమైతే ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. ద్వారకా తిరుమల నుంచి మా ఊరికి మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. మా ఊరు వచ్చేసి బురుగుగూడెం. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మంకోలులో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం చాలా ప్రతిష్టాత్మక చెందిన దేవాలయం. మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు ఇది కనిపించేది మన అదే పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్ అంటే పెద్దది అనుకోవద్దు, పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అనుకోవద్దు. ఇది వచ్చేసి మా ఊరు విలేజ్ పక్కన ఉన్న పోలవరం ప్రాజెక్ట్. అలా మధ్యలో ఏం వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కామవరపు కోట. కామవరపు కోటలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, అదే ఆ విఘ్నేశ్వర స్వామి ఆలయం. ఇది వచ్చేసి మధ్యలో ఏ ఊరో తెలియదు ఫ్రెండ్స్, కాకపోతే హనుమాన్ కనిపించారు, వీడియో తీశాను. తమ్ముడు, నేను, అమ్మ. అలా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు, నేను వచ్చేసి బ్యాక్ కూర్చొని అవి ఇవి చూసి ఆనందిస్తున్నాం. ఇది వచ్చేసి తిరుపతి గోశాల. తిరుపతికి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. గోశాల కూడా కనిపించేసింది. ఇంతకుముందు గోశాల వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి తీసుకొచ్చేసారు. గోశాల నుంచి దర్శించుకొని దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అవ్వగానే ఫొటోస్ కదా మనకి పిచ్చి, ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేము ఫొటోస్ కోసం వచ్చేసాము. అలా ఫొటోస్ దిగేసిన తర్వాత స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళారు. స్వామివారి పాదాల దగ్గర నుంచి అమ్మ తమ్ముడు స్వామివారి పాదాలు దర్శించుకుంటున్నారు, నేను వీడియో తీస్తున్నాను. మా మమ్మీ అరుస్తూ ఉంది ఎందుకు ఆ వీడియోస్ అని. అలా దర్శించుకున్నాము. మేమైతే స్వామివారి పాదాల దగ్గర నుంచి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరిపోయాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్.